ధర్మరాజు, హరిశ్చంద్రుడు మహానుభావులు ఎందరో ఈ దేశంలో జన్మించిండ్రు. వాళ్ళ వంశం మనది, వాళ్ళ వారసత్వం మనది. అందుకు మనమందరం కలిసి ఉందాం అని విజయదశమి రోజు 5-6 మంది పిల్లలతోనే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించినప్పుడు ఆ ఊర్లో ఉన్నోళ్ళు, నాగపూర్లో ఉన్నోళ్ళు అన్నారు, ఈ ఎడ్గేవారు పాగల్ బన్ గయా, ఈయనకేం తెలియదు, ఏం చెయ్యలేడు అన్నారు. కానీ ఇంతింతై వటుడింతై తానంతై నభో వీధి పైనంతై తోయద మండలాభ్రమున కల్లంతై అట్లా పెరిగినట్టు ఈనాడు ప్రపంచంలో నెంబర్ 1 సంస్థ ఏదయ్యా అంటే ఏది? ఆర్ఎస్ఎస్. ఎక్కువ మంది సభ్యులున్న సంస్థ ఏదయ్యా అంటే ఆర్ఎస్ఎస్. ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థ ఏదయ్యా అంటే ఆర్ఎస్ఎస్. దేశభక్తి కలిగిన సంస్థ ఏదయ్యా అంటే ఆర్ఎస్ఎస్. ఇవన్నింటిని ఎట్లా సాధ్యమైంది? ఎంతో మంది త్యాగం చేస్తే మన ఊరి దాకా, మన వాడ దాకా, మన వీధి దాకా, మన పల్లె దాకా ఈ సంఘం రావడానికి 100 సంవత్సరాలు